యో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో, బ్రాండ్ న్యూ వీడియో గైస్. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది మీరు ఆల్రెడీ క్యాప్షన్లో చూసేసి ఉంటారు అనుకుంటా. చాలా బాగుంటుంది గైస్. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దేని గురించి అబ్బా నేనే మర్చిపోయినా. సరే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అదేంటంటే మనం మాట్లాడుకోబోయేది ఈరోజు నరుటో ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి. నరుటో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చాలా బాగుంటాయి. మనమైతే తగ్గేదే లేదు. నరుటో ఫ్యాన్స్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూపిస్తా. చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ఇప్పుడు చాలా నరుటో వీడియోస్ పెట్టాను ఈ మధ్యనే, ఎందుకంటే అప్పుడు గేమ్ ప్లే వీడియోస్ ఇవి అవి అనుకొని. ఓకే గైస్, ఏదో ఒకటి ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ నరుటో. మన ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇదే గైస్. మన క్లాసిక్ నరుటోలో మనం చూసాము నరుటో ఇలాగే ఉండేవాడు. ఇంకా క్లాసిక్ నరుటోలో దాని తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఇది కురామా. అంటే కురామా సీల్ బద్దలు కొట్టుకొని వచ్చినప్పుడు నరుటో వాడంతటా వాడే చేయకుండా ఆటోమేటిక్లీ కురామా వచ్చినప్పుడు ఇది జరిగింది. దాని తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే చాక్రా మోడ్. చాక్రా మోడ్ కన్నా ముందు నరుటో పెద్ద అయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే అది షుపిడెన్లో పెద్ద అయినలాగా ఉంటాడు కదా, అదే ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ అని నేను చెప్తున్నాను గైస్. ఎందుకంటే నేను ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెప్తా. కానీ నరుటోది ఇదే ట్రాన్స్ఫర్మేషన్ గైస్. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇదే చాక్రా మోడ్. మన నరుటో మొత్తానికి వశంలోకి తీసుకొని చాక్రా మోడ్లోకి మారాడు, మనకి తెలిసిందే. అది కూడా దాని తర్వాత ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. ఇంకా ఈ చాక్రా మోడ్ అయితే కీ బిల్ 8 టైల్స్ అయిన కీ బిల్తోని కలిసి ఎలాగైనా సాధించాడు ఈ చాక్రా మోడ్. ఈ చాక్రా మోడ్ సాధించడానికి ఎంతో కష్టపడ్డాడు మన హీరో. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంకా చాలా పెద్ద కూడా అయ్యాడు ఇప్పుడు. అయితే సరుటో గైస్, మీరు సరుటో చూసారో లేదో, సరుటో ఇంకా ఎవరు క్రియేట్ చేశారో లేదో నాకు తెలియదు. నేనైతే యూట్యూబ్లో చూసినప్పుడు సరుటో ఉందని చెప్పారు ఎవరో. ఓకే గైస్, అవంతా వదిలేండి. మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. అదే మన నరుటో అంటే ఫ్రెండ్ అయ్యాక, అంటే పార్ట్నర్స్ అయ్యాక వాళ్ళిద్దరూ చేసిన ఒక ట్రాన్స్ఫర్మేషన్. అది మినాటో లాగా ఉంటుంది. మినాటో చాక్రా మోడ్ లాగా ఎంతో అందంగా ఉంటుంది. ఇదే గైస్, చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటాడు. మన కకషి అయితే అని చూసి మినాటోని గుర్తెచ్చుకున్నాడు, మినాటో సెన్సైని. గైస్, మనమైతే మన నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. అదే మన స్టేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్. మన హొగరోమో అయిన 6 పార్ట్స్ ఇచ్చిన పవర్ వల్ల స్టేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్ అనేది నరుటోలో పుట్టింది. ఎలాగో ఈ టాపిక్ వస్తాం కాబట్టి నేను డైరెక్ట్ చెప్పాలనుకున్నది ఏంటంటే అడల్ట్ నరుటోలో కూడా స్టేజ్ ఆఫ్ 6 పార్ట్స్ మోడ్ ఉంది. ఇదే అది, ఒకసారి చూసేయండి. ఇంకా దాంతో ఫైట్స్ మామూలుగా చేయడు, కొడితే ఎగిరిపోవాలి, ఎవడైనా ఉండకూడదమ్మా అక్కడెక్కడ కూడా, ఎగిరిపోవాలి. గాల్లో తేలుతున్నట్టుంది. అమ్మ కాపరేటర్స్ వస్తాయి. నేను అసలు పాడలేదు సరిగ్గా, గాల్లో తేలినట్టుంది. ఇంకా నేను సరిగ్గా పాడేసినట్టున్నాను, కాపరేట్ వచ్చేయగలుగుతా. ఓకే, జోక్ ఎక్కువైపోయింది. మన నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇదే గైస్. అది కూడా అడల్ట్ నరుటో ఇలాగ ఉండేవాడు. అది నరుటో ద లాస్ట్ మూవీలో ఇలాగ. దాని తర్వాత ఇంకొక ఉంది, దానికి ముందు దీని గురించి తెలుసుకోండి. ఇందులోని నరుటో ద లాస్ట్ మూవీలో కూడా అంటే ఫైట్స్ చాలా బాగుండేవి. అంటే 5 స్టైల్ డ్రెస్సింగ్ గన్స్, అందులో నేను ఇవే చూసాను గైస్. మీరు చూసారా లేదా ఇప్పుడే చూసేయండి. ఇప్పుడు కాదు, వీడియో అయిపోయాగా గైస్. దీని తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఇదే. దీని తర్వాత మనం ఎక్కడ ఆగొద్దు, డైరెక్ట్ హోకాగేలోకి వెళ్ళిపోదాం. గైస్ అనుకుంటుంటారు ఇదే హోకాగే కదా, ఈ ఏజ్లోనే హోకాగే అయ్యాడు కదా. కానీ ఈ ఏజ్లో కూడా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి బొరుటోలో. కానీ మీరు చాలామంది ఎక్స్ప్లెయినర్స్ చూసుంటారు, కవర్ చేస్తుంటారు. కానీ రియల్గా వెళ్ళి చూడండి, అలాగే ఉంటుంది. సో గైస్, ఇదే మన హోకాగే అయిన ట్రాన్స్ఫర్మేషన్. చూడండి ఎంత అందంగా ఉన్నాడో. ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఒక ఎపిసోడ్ కూడా ఉంది, చూసేయండి. ఎప్పుడైతే కకషి హోకాగే చేస్తాడో ఆ ఎపిసోడ్ కూడా బొరుటోలోనే ఉంటుంది, ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ నరుటో. ఇంకా ఇదే ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా ఫైట్స్ కూడా చేశాడు హోకాగే అయిన తర్వాత, చాలా జరిగాయి ఫైట్స్. ఇంకా దాని తర్వాత లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో నాకు సరిగ్గా తెలియదు, కానీ నాకు తెలిసింది బ్యారో మోడ్. దాని తర్వాత వచ్చేది నరుటో అడల్ట్ చాక్రా మోడ్.
గాయస్ ఇదే అడల్ట్ చాక్రా మోడ్. ఈ చాక్రా మోడ్ అయితే ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది. నరుటో అన్ని మోడ్స్ కూడా పవర్ఫుల్లే, ఏ మోడ్ కూడా అన్పవర్ఫుల్ అని నేను చెప్పను. ఇంకా ఇదే చాక్రా మోడ్ గైస్, చూసేయండి. దాని తర్వాత వచ్చేది నేను చెప్పేసాను ఆల్రెడీ ఫస్ట్లోనే, అదే అడల్ట్ సేజ్ ఆఫ్ 6 parts మోడ్. సేజ్ ఆఫ్ 6 parts మోడ్ నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పేసాను, అయినా చెప్తున్నాను, సో చూసేయండి. ఇంకా ఈ చాక్రా మోడ్ అయితే పవర్ఫుల్గా ఉంటుంది గైస్. ఇదే ఒక ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్దాం మనం. గైస్ నరుటో చాక్రా మోడ్ అన్న సేజ్ ఆఫ్ 6 parts మోడ్ అన్న అడల్ట్లో మాత్రమే సేజ్ ఆఫ్ 6 parts అయినా చాక్రా అయినా ఒకటే. ఎందుకంటే ఫస్ట్ నుంచి నరుటోకి చాక్రా మోడ్ ఉంది, అదే సేజ్ ఆఫ్ 6 parts మోడ్ అంటే పవర్ ఉంది కాబట్టి చాక్రా మోడ్ ఆన్ చేస్తేనే వచ్చేది. ఇంకా ఇదే నెక్స్ట్ది బ్యారియన్ మోడ్. సేజ్ ఆఫ్ 6 parts మోడ్ కాదు, బ్యారియన్ మోడ్ గైస్. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ చాలా పవర్ఫుల్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మన నరుటో ఇప్పుడు వరకు పెద్దయ్యే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ చాలా పవర్ఫుల్. ఇప్పుడు దాకా ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను, బుర్ర పోడైపోయింది. మీకు బుర్ర పోడ అయిపోయింది అనుకుంటున్నా, అవ్వకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే నా వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా చెప్పాను గైస్, అన్నీ పవర్ఫుల్లే, ఒక్కటి కూడా పవర్ఫుల్ లేకుండా లేదు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో. కానీ ఒక్కటి ఎంత పవర్ఫుల్ అంటే ఈ అన్ని పవర్స్ని ఓడించగలదు, ప్రతి ఒక్క విలన్ని ఓడించగలదు. అదే బ్యారియన్ మోడ్, మన హీరో బ్యారియన్ మోడ్. అసలు ఈ బ్యారియన్ మోడ్ ఎలాగో ఓపెన్ చేశారంటే ఇషిషిగితో ఫైట్ అయ్యేటప్పుడు కురామా ఓపెన్ చేసిన ఒక బ్యారియన్ మోడ్ అనే ఒక పవర్. ఇంకా అది ఎందుకు ఓపెన్ చేసిందంటే చనిపోయే టైం కాబట్టి హెల్ప్ చేసింది మన నరుటోకి, ఎందుకంటే తను కూడా చనిపోతాడు కదా, అందుకనేసే. గైస్ దానికన్నా పవర్ఫుల్ మోడ్ ఉందని అందరూ చెప్తున్నారు, కానీ నేను అది నమ్మను. ఎందుకంటే బ్యారియన్ మోడ్ ఒక్కటే లాస్ట్. క్రైబోన్ మోడ్ అనేది అంటే నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఉందనేసి, కానీ అది అంటే క్రియేట్ చేసింది, ఎడిట్ చేసి అలా చేశారు. గైస్ దిస్ ఈజ్ మై వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా కొన్ని స్టెప్స్ చేస్తాను, దాన్ని ఫాలో చేస్తే మీకు ఒకటి తెలుస్తుంది, అది ఒక మ్యాజిక్. వెయిట్ చేయండి గాయ్స్. మీరు చేయాల్సింది ఏటి కాదు, నా వీడియోస్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆప్షన్ మీద కొట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నా ప్రతి ఒక్క వీడియోని చూసి ఒక వ్యూ ఇంకా ఒక లైక్ ఇచ్చండి. తర్వాత కమ్యూనిటీకి వెళ్ళండి, ప్రతి ఒక్క పోస్ట్ని లైక్ చేయండి. లైక్ చేశాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళాక అక్కడ నా గేమ్ ప్లేలిస్ట్ ఉంది, వెళ్ళి చూసేయండి గైస్. ఇది మీరు చూసి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా, ప్లీజ్ చూసి ఇవి అలాగే చేయండి. ఆ ప్రాసెస్ చేస్తే ఈ మ్యాజిక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సరే, ఈ వీడియోని కూడా లైక్ చేసి అలాగే కొత్తగా ఛానల్ కంటే సబ్స్క్రైబ్ చేయండి. సరే, దిస్ ఈజ్ మై వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. Sorry, it's DJ.